సో ఇప్పుడు మీరు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు అంటే ఫ్రెషర్ అంటే మీరు 21 పాస్డ్ ఔట్, 22, 23, 24 బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ. ఈ పాస్డ్ ఔట్స్‌కి ఎట్లా ఆలోచిస్తే బెటర్ అంటే బేసికల్‌గా ఈ పాస్డ్ ఔట్స్ ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఒకటి వాళ్ళు ఎక్కువ నేర్చుకునే కోర్సెస్ ఫుల్ స్టాక్ డెవలపర్ యూజింగ్ జావా, ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ పైథాన్, ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ యూఐ డెవలప్మెంట్, రియాక్ట్ జేఎస్ ఆర్ మెర్న్ స్టాక్, నోడ్ జేఎస్ ఇవి. ఫోర్త్ సెగ్మెంట్ కొంతమంది జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్ ఇవి నేర్చుకుంటున్నారు. సో ఎక్కువ ఫ్రెషర్స్ ఫోకస్ అంతా ప్రజెంట్ ఈ 4 మీద ఉంది. కొంతమంది క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ కూడా వెళ్తున్నారు. కొంతమంది సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్రెషర్‌గా మీరు చాలా జాబ్ గురించి చాలా సీరియస్ అయితే మేము చేసిన అనాలిసిస్‌లో బయటపడింది ఏంటంటే డాట్ నెట్ కోర్స్‌కి చాలా డిమాండ్ ఉంది. డాట్ నెట్ ఫ్రెషర్స్‌కి చాలా డిమాండ్ ఉంది మార్కెట్‌లో. బట్ అవుట్ ఆఫ్ 100 ఫ్రెషర్స్ ఇద్దరు మాత్రమే డాట్ నెట్ నేర్చుకుంటున్నారు. కానీ అవుట్ ఆఫ్ 100 ఫ్రెషర్స్ నియర్లీ ఒక 20-30 మెంబర్స్‌కి డాట్ నెట్ జాబ్స్ ఉంటున్నాయి. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు జావా నేర్చుకుంటున్నారు మీరు. హై డిమాండ్ ఉంది, హై సప్లై ఉంది. జావా ఈజ్ బెస్ట్ కోర్స్, డిమాండ్ ఉంది, సప్లై అలాగే ఉంది. పైథాన్‌కి బెస్ట్ కోర్స్, డిమాండ్ ఉంది, సప్లై ఉంది. ఇంకా చెప్పాలంటే సో డిమాండ్‌కి మించి ఓవర్‌గా నేర్చుకుంటున్నారు. సో డాట్ నెట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ కరెంట్లీ రన్నింగ్ ఆన్ డాట్ నెట్. మీరు చూస్తే ఒక 100 ఇన్స్టిట్యూట్స్ మీరు గమనిస్తే 2-3 ఇన్స్టిట్యూట్స్లో కూడా డాట్ నెట్ కోర్స్ లేదు. ఇప్పుడు కాలేజెస్లో కూడా డాట్ నెట్ నేర్పించట్లేదు. కాలేజెస్ దగ్గరికి వెళ్ళి డాట్ నెట్ అంటే అసలు ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌కో యూనివర్సిటీకి వెళ్ళి డాట్ నెట్ ట్రైనింగ్ మీ పిల్లలకి ఇస్తామంటే వాళ్ళకి పైనుంచి కింద దాకా చూసి మాకు జనరేటివ్ ఏఐ, బ్లాక్ చైన్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ 4 పదాలు లేకపోతే అసలు కాలేజీలో ట్రైనింగ్‌కి ఒప్పుకోవట్లేదు. సో మీరు ఫ్రెషర్స్ అయ్యుండి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, తొందరగా జాబ్ కొట్టాలనుకుంటే డాట్ నెట్ నేర్చుకుంటే మార్కెట్లో హై డిమాండ్ ఉంది, లెస్ సప్లై ఉంది. నేను ఏది బెస్ట్ కోర్స్ అని మాట్లాడట్లేదు. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్గా జావాకి వెళ్ళినా, ఫుల్ స్టాక్ డాట్ నెట్కి వెళ్ళినా, ఫుల్ స్టాక్ పైథాన్కి వెళ్ళినా, ఫుల్ స్టాక్ రియాక్ట్ జేఎస్కి వెళ్ళినా, ఫుల్ స్టాక్ యాంగులర్ జేఎస్కి వెళ్ళినా, ఏదైనా సరే మార్కెట్లో హై డిమాండ్ ఉంది. బట్ సప్లై డాట్ నెట్కి అసలు సప్లై చాలా తగ్గిపోయింది. సో డాట్ నెట్ డెవలప్మెంట్లో 2-3 మంత్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు తెలిసిన ఒక అతను నన్ను గైడెన్స్ అడిగితే మా విలేజ్కి సంబంధించిన అతను డాట్ నెట్లో 1 మంత్లో జాబ్ కొట్టాడు. సో ఫాస్ట్గా జాబ్ రావాలి అనుకుంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియోలో లెస్ కాంపిటీషన్తో డెవలప్మెంట్ సైడ్ వెళ్ళేటప్పుడు డాట్ నెట్ బెటర్. 2, మీరు చాలా టాలెంటెడ్ ఫ్రెషర్, మీరు ఐఐటీలో చదువుతున్నారు, త్రిబుల్ ఐటీలో చదువుతున్నారు, ఎన్ఐటీస్లో చదువుతున్నారు, అసలు మీరు యు ఆర్ లుకింగ్ ఫర్ ద వెరీ బెస్ట్ ప్యాకేజ్ ఇన్ ద ఇండస్ట్రీ, అయితే మీరు యూ కేమ్ ఫ్రమ్ రిప్యుటేషనల్ కాలేజ్. ఓకే, సో మీరు ఎంత కష్టమైనా సరే ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకున్న ఆప్షన్స్ ఏంటి, జనరేటివ్ ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఐఓటీ కానీ. ఇందులో మార్కెట్లో ఎక్కువ హైరింగ్ జరుగుతుంది జనరేటివ్ ఏఐ. అయితే జనరేటివ్ ఏఐకి 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి అయితే బెస్ట్ ప్యాకేజీలు ఇస్తున్నారు, లేకపోతే స్టార్టప్స్ ఉన్నాయి. సో ఈ జనరేటివ్ ఏఐ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ప్యాకేజ్ గురించి ఆలోచించకుండా స్టార్టప్ అయినా సరే, తక్కువ శాలరీ ఇచ్చినా సరే వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం కెరీర్ స్టార్ట్ చేయండి. ఇది మీకు 2-3 ఇయర్స్ తర్వాత మీరు చాలా చాలా మంచి డిమాండెడ్ రిసోర్స్ కింద వెళ్తారు ఐటీలో. సో ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి బెటర్. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎస్ఐపి కానీ, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఈ కోర్సుల్లో ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఫ్రెషర్స్ హెవీ వెయిట్ సిలబస్ని ఇట్లాంటివి టచ్ చేయటం, ఈఆర్పీలు ఇలాంటివి టచ్ చేయడం అనేది మంచిది కాదు. మెయిన్ ఫుల్ స్టాక్ డెవలపర్గా ఉంటే బెటర్. ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, జనరేటివ్ ఏఐ సైడ్ కానీ, ఇవి అంటే జస్ట్ ఇవి మేము చూస్తున్న ప్రస్తుత సిచ్యువేషన్ ప్రకారం మీకు హెల్ప్ అవ్వచ్చు. అలాగే కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ ఏం చేయాలి? సో ప్రజెంట్ మీరు పర్ష్యూయింగ్ కాలేజ్లో. సో కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం అట్లీస్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయడం బెటర్. ఫస్ట్ స్టెప్లో బీటెక్ సెకండ్ ఇయర్లో మీరు ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అసలు ఫస్ట్ మీ యూనివర్సిటీకి, మీ కాలేజెస్కి ఎలాంటి కాలేజెస్ విజిట్ చేస్తాయి, ఎలాంటి కంపెనీస్ విజిట్ చేస్తున్నాయి, లాస్ట్ 5 ఇయర్స్ హిస్టరీ ఏంటి. సో లెట్స్ సే ప్రతి ఇయర్ ఎసెంచర్ వస్తుంది, ప్రతి సంవత్సరం ఏడీపీ వస్తుంది, ప్రతి సంవత్సరం లెట్స్ సే టీసీఎస్ వస్తుంది, ఏ కంపెనీ మీ కాలేజ్కి వస్తుంది. సో వాళ్ళ ప్యాటర్న్ ప్రకారం ఫస్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, అలాగే సి అండ్ డేటా స్ట్రక్చర్స్. ఎస్పెషల్లీ ఈవెన్ ఇప్పటికి కూడా కాలేజ్ లెవెల్ హైరింగ్లో ఎస్పెషల్లీ డేటా స్ట్రక్చర్స్, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి, మీరు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు కంపెనీ స్పెసిఫిక్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఏముండేది, యామ్కాట్ కానీ, ఈ లిట్మస్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్ ప్లాట్ఫామ్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైంది, వాటితో పాటు యామ్కాట్, ఈ లిట్మస్, లీడ్ కోడ్,
ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. వీటితో పాటు టీసీఎస్ ఈజ్ కండక్టింగ్ సపరేట్ ఎగ్జామ్, ఇన్ఫోసిస్ ఈజ్ కండక్టింగ్ సపరేట్ కోడ్ ఛాలెంజెస్. మీరు ఖచ్చితంగా ఈ సెకండ్ ఫేజ్లో ఈ కంపెనీ స్పెసిఫిక్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి పోర్టల్స్లో మీరు రిజిస్టర్ అయితే, సో టాప్ కంపెనీస్ ఈ పోర్టల్స్లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని, ఈ ప్లాట్ఫామ్స్, పోర్టల్ మే నాట్ బి రైట్ వర్డ్, ఈ ప్లాట్ఫామ్స్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళని హైర్ చేసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఇది సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఒక టాప్ యూనివర్సిటీకి వెళ్ళండి, ఆ టాప్ యూనివర్సిటీలో యావరేజ్ టాలెంట్ ఉండి హై కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళ స్టూడెంట్ని, అలాగే సో హై టాలెంట్ ఉండి యావరేజ్ కమ్యూనికేషన్ ఉన్న స్టూడెంట్ని మీరు తీసుకుంటే, యావరేజ్ టాలెంట్ ఉండి హై కమ్యూనికేషన్ ఉన్న స్టూడెంట్కి 4-5 ఆఫర్ లెటర్లు వస్తాయి, 10-15 lakhs ప్యాకేజ్ వస్తుంది ఫ్రెషర్గా. హై టాలెంట్ ఉండి యావరేజ్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం కొన్ని చూస్తున్నాం, మనం టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్లేస్మెంట్స్ అవ్వలేదంటే ప్లేస్మెంట్స్ లేక కాదు, వాళ్ళ కమ్యూనికేషన్ లెవెల్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కంపెనీకి సరిపోవడం లేదు. సో అందులో ఉన్న మెరిట్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి థర్డ్ ఫేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని అసలు ఇగ్నోర్ చేయొద్దు. చాలా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, మల్టిపుల్ ఇంటర్వ్యూస్కి వెళితే కానీ ఒక 5-6 జాబ్ ఫెయిర్స్ ఇంటర్వ్యూస్కి వెళితే మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎవరికి కూడా ఫస్ట్ ఇంటర్వ్యూలోనే కాన్ఫిడెన్స్ ఉండదు, ఖచ్చితంగా మీకు భయం ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక హోప్ ఉంటుంది, వాళ్ళని ఇది ఎగ్జామ్ క్లియర్ అయిపోతే నాకు ఆఫర్ లెటర్ వస్తుందని హోప్ ఉన్నప్పుడు భయం ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ ఫియర్ పోవాలంటే ఎక్కడ మీరు మీ కాలేజీలో, పక్క కాలేజీలో ఎక్కడ ఆఫ్ క్యాంపస్ ఉన్నా సరే ముందు అన్ని ఆఫ్ క్యాంపస్లకు వెళ్తూ ఉండండి. వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ఫియర్ అనేది పోతుంది. తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద సర్టిఫికేషన్స్ చేయండి. ఇప్పుడు మీ కాలేజ్కి ఒక కంపెనీ వాళ్ళు వచ్చి డ్రైవ్ కండక్ట్ చేశారు, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? వాళ్ళ దగ్గర 10 ఆఫర్స్ ఉన్నాయి, ఒక 1000 మెంబర్స్ ఉన్నారు మీ యూనివర్సిటీలో, అది ఆఫ్ క్యాంపస్కి 1000 మెంబర్స్ వచ్చారు, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? అప్పుడు మీ రెజ్యూమ్లో యూనిక్గా ఏముంది? అందరి రెజ్యూమ్లో సి ఉంటుంది, జావా ఉంటుంది, డిబిఎంఎస్ ఉంటుంది, ఇవి అందరి రెజ్యూమ్లో ఉంటాయి. మీ రెజ్యూమ్లో స్పెషల్గా ఏముంది? అప్పుడు మీరు ఏం చేయాలి? లేటెస్ట్గా ఉన్న సర్టిఫికేషన్స్ని యాడ్ చేయండి. సో లేటెస్ట్గా ఉన్న సర్టిఫికేషన్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ అందరి రెజ్యూమ్లో క్లౌడ్ కంప్యూటింగ్ లేదు, మీరు క్లౌడ్ కంప్యూటింగ్ యాడ్ చేయండి. అందరి రెజ్యూమ్లో డెవాప్స్ లేదు, డెవాప్స్ యాడ్ చేయండి. అందరి రెజ్యూమ్లో ఏమైనా కొన్ని టూల్స్ స్పెసిఫిక్ లేటెస్ట్ సేల్స్ ఫోర్స్ లేదు, సేల్స్ ఫోర్స్ యాడ్ చేయండి. అంటే కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా యాడ్ చేయండి. సో ఫేజ్ 1 డెఫినెట్గా సిఆర్టీ ట్రైనింగ్. ఫేజ్ 2 ప్రిపేరింగ్ ఫర్ కంపెనీ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్స్ లైక్ యామ్కాట్ కానీ, ఈలిట్మస్ కానీ, టీసీఎస్ ప్లాట్ఫామ్స్ కానీ ఇలాంటివి. సో 3 కమ్యూనికేషన్ స్కిల్స్ని చాలా కాన్ఫిడెంట్గా ఉండటం. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ప్రతి డ్రైవ్లో పార్టిసిపేట్ చేసి కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యి మీ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం. 4th పాయింట్ వచ్చేటప్పటికి, సో ఇక్కడ అడ్వాన్స్డ్ స్కిల్స్ని యాడ్ చేసుకోవడం రెజ్యూమ్కి. సో అడ్వాన్స్డ్ స్కిల్స్ అంటే ఏంటి? సో మార్కెట్లో ఉన్న కొత్త టెక్నాలజీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కాలేజీలు ఏఐ ఉన్నాయి, ఇప్పుడు అన్ని కాలేజీలో డేటా సైన్స్ ఉంది, అన్ని కాలేజీలో సైబర్ సెక్యూరిటీ ఉంది. మరి మీ స్పెషాలిటీ ఏంటి? ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ థియరాటికల్గా ప్రిపేర్ అవుతున్నారు. మీరు ప్రాక్టికల్గా మీ రెజ్యూమ్లో ఒక అప్లికేషన్ యాడ్ చేయండి. ఇది నా నెక్స్ట్ పాయింట్. సో మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్స్కి లైవ్ డెమో ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ యాప్ బిల్డ్ చేశారు, ఇంటర్వ్యూ ప్యానల్ దగ్గర మీ ఫోన్ చూపించండి, నేను బిల్డ్ చేసిన మొబైల్ యాప్, ఇది నేను బిల్డ్ చేసిన ఏఐ ఫీచర్, సో ఈ అనలిటిక్స్ నేను బిల్డ్ చేశాను. సో అంటే మీకు కాలేజ్లో ఉన్నప్పుడు జాబ్ కొట్టాలంటే థియరాటికల్ నాలెడ్జ్ అనేది సో 0 వాల్యూ, మీకు వచ్చిన మార్క్స్ 0 వాల్యూ, మీ పర్సంటైల్స్ 0 వాల్యూ. ఓన్లీ వాల్యూ ఏంటంటే ప్రాక్టికల్గా నీకేమొచ్చు. సో నీ ప్రాక్టికల్గా వాళ్ళకి లైవ్లో నువ్వు చూపించే కాన్ఫిడెన్స్ని బట్టి అర్థమవుతుంది. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎలాంటి హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశారు, లేకపోతే కొన్ని చోట్ల వర్క్షాప్స్ పెడుతూ ఉంటారు, హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి, సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే లైక్ కొన్ని ఇండస్ట్రీ సెమినార్స్ అంటే ఇండస్ట్రీ కనెక్టివిటీ మీటింగ్స్ జరుగుతుంటాయి, జాబ్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి. సో చాలాసార్లు నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఇవన్నీ ఎందుకు వెళ్తారు కొంతమంది అని చెప్పి అనుకుంటారు సహజంగా. కానీ ఏమవుతుందంటే, మీరు ఎన్ని వర్క్షాప్స్, సెమినార్స్, లేకపోతే హ్యాకథాన్స్ ఇలాంటివన్నీ అటెండ్ అయితే మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి. ఇప్పుడు మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీ కాలేజీలో ఉన్న మీ సెక్షన్లో 60 మందికి మ్యాక్సిమం ఒకటే పర్స్పెక్టివ్ ఉంటుంది, మీ టీచర్ ఏం చెప్పాడు అదే ఉంటుంది. కొద్దిగా మీరు యూట్యూబ్లో నుంచి, ఫేస్బుక్లో నుంచి నేర్చుకున్నది కూడా కొంత ఉండొచ్చు. కానీ దీంతోపాటు మీరు మల్టిపుల్ వర్క్షాప్స్కి, మల్టిపుల్ హ్యాకథాన్స్కి, మీరు హ్యాకథాన్ కొట్టాలని వెళ్ళకండి, హ్యాకథాన్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళండి. వర్క్షాప్లో మీరు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళండి, ఆడియన్గా కూడా వెళ్ళండి, వెళ్ళి అందరితో మాట్లాడండి. అసలు వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ కాలేజీలో ఏం జరుగుతుంది. సో ఎంత నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకుంటే, ఇవన్నీ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఏదైనా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఎసెంచరో, లేకపోతే టీసీఎస్ఓ, లేకపోతే క్యాప్జెమినీనో, ఏదైనా ఒక కంపెనీ, ఏడీపీ కంపెనీ వాళ్ళు వచ్చి మీ కాలేజీలో వర్క్షాప్ పెడితే, ఏదైనా సెమినార్ పెడితే అదేదో ప్లేస్మెంట్ ఆఫీసర్కి పెట్టినట్లు, అదేదో ట్రైనింగ్ ఆఫీసర్కి పెట్టినట్టు, అదేదో మీ ప్రిన్సిపాల్కి సంబంధించింది అనుకోకుండా, వాటి వలన మీ థాట్ ప్రాసెస్ అనేది చాలా చేంజ్ అవుతుంది, చాలా చేంజ్ అవుతుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది.
సో ఈ 5 యాక్టివిటీస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ప్రజెంట్ కాలేజ్లో ఉండి జాబ్ కొట్టడం మీద మీరు ఫోకస్ అయితే నెంబర్ 1, సో ఫస్ట్ సిఆర్టీ ట్రైనింగ్, డేటా స్ట్రక్చర్స్ ఇన్ డెప్త్ నేర్చుకోండి. నెంబర్ 2, సో మీరు ఖచ్చితంగా మీ కంపెనీ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్స్ యామ్కాట్, ఈలిట్మస్, టీసీఎస్ స్పెసిఫిక్, ఇన్ఫోసిస్ స్పెసిఫిక్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి. నెంబర్ 3, సో మీ కాలేజ్లో ఖచ్చితంగా ఈ వర్క్షాప్స్, హ్యాకథాన్స్ ఇవన్నీ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సో నెంబర్ 4, లైవ్ ప్రాజెక్ట్స్ చేయండి, ఇంటర్న్షిప్స్ చేయండి. నెంబర్ 5, సో ఈ అడ్వాన్స్డ్ స్కిల్స్ ఏదో ఒక అడ్వాన్స్డ్ స్కిల్ అయినా రెజ్యూమ్కి యాడ్ చేయండి. వీటన్నిటికి మించి సో చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో చాలా చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఇంటర్వ్యూని ఫేస్ చేయండి. సో 100% మీకు ప్లేస్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా అంటే సో ఇవాళ ఈ వీడియోలో సో ఎవరు ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనే దాని మీద డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడవచ్చుది. అలాగే సో మీకు మీ కెరీర్లో ఏ కోర్స్ నేర్చుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంటే సో క్వాలిటీ థాట్లో ప్రతి సాటర్డే నేను కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. ఈ కెరీర్ గైడెన్స్ వర్క్షాప్కి మీరు సీట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఈ సీట్ రిజిస్టర్ చేసుకుని మీ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మీరు అడగవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.